అందరికీ జంజాల పౌర్ణమి శుభాకాంక్షలు. గాయత్రీ మాత అంటే పొద్దున కన్య, మధ్యాహ్నం ప్రౌఢ, సాయంత్రం వృద్ధ. ఈ రూపాలతో 4 దిక్కుల 4 వేదాలతోటి విరాజిల్లుతూ ఉండే చల్లని తల్లి. ఆ తల్లి సాక్షాత్తు వేదవతీ మాత, గాయత్రీ మాత, ఆవిడే భువనేశ్వరి. ఆ తల్లిని ఏ ఇంటైతే కొలుస్తారో ఆ ఇంట్లో సుఖ సంతోషాలకి, సుఖశాంతులకి లోటు ఉండదు. అంతదాకా ఎందుకండి, గాయత్రి సహస్రనామాలు రాసిన పుస్తకం ఒక్కటి ఇంట ఉంటే ఆ తల్లిని తలుచుకుని ఒక పువ్వు పెడితే చాలను, ఆ ఇంట విజయం తథ్యం. గాయత్రి మాత కథ. ఇది కథ కూడా కాదండి, దేవీ భాగవతం నుండి వివరణ. ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి పేరు అరుణ. ఈ అరుణుడు పెరుగుతున్న కొలది వాడి రాక్షసత్వం, వాడి చర్యలు కూడా పెరుగుతూ వచ్చాయన్నమాట. అలా పెరుగుతుండగా ఒకనాడు వాడికి దుర్బుద్ధి పుట్టింది. అదేంటంటే, వాడికి పుట్టిన దుర్బుద్ధి ఏంటంటే, దేవతలందరినీ చావగొట్టి దేవలోకం నుండి తగిలేసి ఆ దేవలోకం తను హస్తగతం చేసుకోవాలని. వాడు చక్కగా పాతాళలోకానికి వెళ్ళి రాక్షసులందరినీ తెచ్చుకుని కూడగట్టుకుని దేవలోకానికి వెళ్ళి అందరినీ కూడా దేవలోకం నుండి తరిమేసి దేవలోకం తను హస్తగతం చేసుకుంటాడు. ఇక ఈ దేవతలకు అందరికీ ఏం చేయాలో తెలియక ఈ బ్రహ్మదేవుడు ఇలాంటి వరం ఇచ్చాడు వీడికి, వీడు పెచ్చి పెరిగిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి, పదండి బ్రహ్మదేవుడి దగ్గరికి పోదాం అని చెప్పేసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి పాహిమాం పాహిమాం అన్నారు. బ్రహ్మగారు ఏమీ తెలియనట్లు, ఏమిటి ఇలా వచ్చారు అందరూ కట్టకట్టుకుని అన్నమాట. ఇంకా కట్టకట్టుకునేంటి స్వామి, నువ్వు ఇచ్చిన వారంతో వాడు పెచ్చి పెరిగిపోయి లోకాలన్నింటినీ చికాకు పరుస్తున్నాడు, మాకు కూడు లేదు, గుడ్డ లేదు, మాకు దారి లేదు, తెన్ను లేదు, వాళ్ళు ఇలా హింసిస్తున్నారు అనేసి చెప్పేట. అంటే సరే అయితేను ఓ పని చేయండి, మన దేవగురువు దగ్గరికి వెళ్ళి చెప్పండి అన్నట్ట. మళ్ళా వీళ్ళందరూ పొలోహం అంటూ దేవగురువు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడంతా చెప్పుకున్నారట. చెప్పుకుంటే దేవగురువు అంతా విన్నట్ట. సరే అయితే మీరు మీ నివాసాలకు వెళ్ళండి, నేను చూస్తాను వాడి సంగతి అన్నట్ట. మరుసటి రోజు ఉదయం లేచి చక్కగా దేవగురువు బృహస్పతి ఈ రాక్షసులు ఉండే చోటుకి వెళ్ళాట. వెళ్తే రాక్షసులు వాళ్ళ ఇష్టం ఎలా అంటే తాగి తందనాలాడి గెంతులు వేస్తున్నారేమో, ఇంకొచ్చింది ఎవరు ఏంటి అనేది ఆలోచించకుండా ఈ బాపనోడు మన దగ్గరికి వచ్చాడు, మన శత్రువు ఏంటి మన దగ్గరికి వచ్చాడు, ఇలా రకరకాలుగా వాగుతారనమాట. ఏమీ మాట్లాడు. అయితే ఈ రాక్షసుడు అరుణుడు కూడా అదే మాట అంటాడు. ఏంటి స్వామి నువ్వేంటి ఇలా వచ్చావు, మాకు శత్రువు కదా, శత్రువు దగ్గరికి నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతారు. అడిగితే అప్పుడు దేవగురు అంటాడు, అదేంటయ్యా అలా అంటావు అరుణ, నీకు మాకు శత్రుత్వం ఏంటి, మేము పూజించే దేవుళ్ళని మీరు పూజిస్తున్నారు కదా అంటాట. మీరు పూజించే దేవుళ్ళని మేమెక్కడ పూజిస్తున్నాం అంటాట. మరి గాయత్రి మాత ఎవరయ్యా, నేను పూజిస్తున్నాను నువ్వు పూజిస్తున్నావు కదా అన్నట్ట. అని చెప్పేసి సరే ఈ క్షణం నుంచి గాయత్రిని వదిలేస్తున్నా అని చెప్పేసి గాయత్రిని వదిలేస్తాడనమాట. అంతే, వాడి శక్తులన్నీ పోయి ఆరిపోయాను, కొరకంచి ఉంటుంది కదా నల్లగా, అలా మాడిపోయాడు. ఇంక ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. అంటే వాళ్ళు ఎంత తెలివి తక్కువ చూడండి. అంత గాయత్రి మాతను ఉపాసించి అంత గొప్ప తపస్సు చేసినవాడు ఒక్కసారి దేవగురువు అలా అనేసరికి వదిలేశాడనమాట. అంటే మన శత్రువులు పూజించే దేవతను మనం పూజించడం ఏంటని. సరే అయిపోయింది, వెళ్ళిపోయాడు. దేవగురువే ఏమనుకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు దేవలోకంలోకి. అయితే ఈ లోపల ఈ దేవతలందరూ కూడా వెళ్ళి పరమేశ్వరుని పూజించి ధ్యానించారట. అమ్మ గాయత్రి మాత ఏంటి మాకు ఈ అవస్థ, మమ్మల్ని కాపాడు తల్లి అనేసి. అంతే, అప్పుడు ఆవిడ భ్రామరి అవతారం ఎత్తుతుందన్నమాట. ఎత్తి వీళ్ళందరికీ కూడా మీకు పర్వాలేదు, నేను రక్షణ ఉన్నాను, వాడిని యుద్ధానికి రమ్మనమని కబురు పంపిస్తుంది. అంతే, వాడు మంద ఒక ఆడది నన్ను యుద్ధానికి పిలవడం అని బయలుదేరి వస్తాడు. వచ్చి ఆవిడని చూసి, నువ్వు ఒక ఆడదాని వాడిని మర్చిపోయావేమో, నన్ను స్త్రీలు కానీ పురుషులు కానీ కత్తులు కానీ గదలు కానీ కర్రలు కానీ ఏవి నన్ను ఏమీ చేయలేవు, అలా నేను వరం పొందాను బ్రహ్మ దగ్గర, నన్ను ఎవరు చంపలేరు అని అంటాడు.
అంటే అవునా, సరే అంటే సిద్ధంగా ఉండు అందుట. అంటే వాడు చూస్తున్నట్టు ఏంటి ఇలా మాట్లాడుతోందని. క్షణాల్లో కొన్ని కోట్ల తుమ్మెదలను సృష్టించేసింది. అంతే అవి ఝాంకారం ఘీంకారాలు చేసుకుంటూ వీళ్ళ మీదకు వెళ్ళి అమ్మా అని అనడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కుట్టి కుట్టి చంపేస్తాయి. మొత్తం మిడతల్లా రాలిపోతారు. ఆ అరుణుడితో సహా రాక్షసులు అందరూ కూడా మొత్తం చచ్చిపోతారనమాట. అప్పుడు దేవతలందరినీ పిలిచి ఇంక మీకు వచ్చిన భయం ఏం లేదు, మీరు వెళ్ళండి, హాయిగా ఆనందంగా ఉండండి అని చెప్పి భ్రామరీ మాత మాయమైపోతుంది. చూశారు కదా, గాయత్రి అంటే వాడు ఏదో అనుకుని పంతానికి దేవతలు కొలిచే దేవతని నేను కొలవడం ఏంటి అనుకున్నాడు, కానీ దేవుడు ఎవరికైనా ఒకటే అనే ఆలోచన లేదు. అంతే, పొయ్యి కాలం వచ్చినప్పుడు కళ్ళు పచ్చబడతాయంటారు. అందుకనే వాడికి ఇంక చావు మూడింది. ఎంతకాలం మనిషి అందరి మందిని బాధ పెడతాడు. అలా వాడి కథ ముగిసిపోయిందండి. గాయత్రి గొప్పతనం అది.